గంటల గంటలు దిమాగ్ ఖరాబ్ చేసుకునుడు, రోజుల కమానం పిలాన్ లేసుడు, గిదంతా అవసరమా? ఓ 4 సినిమాలు చూడాలి, 4 తీర్ల ఉపాయాలు చేయాలి. పాతయి కొత్తయనేం లేదు, గా సీన్ ఉంటే చాలు, నచ్చింది మెచ్చింది ఫాలో అవ్వుడే. కొత్త కొత్త ఐడియాలు ఇస్తానికి యూట్యూబ్ ఉండనే ఉండే. అయితే ప్లాన్ ఏ లేదంటే ప్లాన్ బి. ఏం చెప్తున్నామో సమజైతలేదు కదా. వార్తలను చూద్దాం పాండ్రి. కరీంనగర్ జ్యువెలరీ షాప్ లా జులై సినిమా చూపించిండ్రబ్బా. తెలుగు సినిమా హిందీలకు మార్చింది చూసినట్టుర్రు. అచ్చం అట్లనే దోసుకోపోయినరట. మరి దొంగలు 5గురు, వాళ్ళ రాష్ట్రాలు 4: బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్. గ్యాంగ్ లీడర్ కి తప్పితే కడుమోళ్ళు ఒకరికొకరు ముక్కు మొక్కమే తెలియదట. పూణె జైలుండంగా బడవేగాళ్లతోటి దోస్తాన వేసి బయటికొచ్చినాక కరీంనగర్ దొంగతనానికి ఖతర్నాక్ స్కెచ్ చేసిండట ముఠా నాయకుడు. ఒకనాడు అందరిని పిలిపించుకొని పలానా బంగారం షాపు లూటీ చేయాలని పిలాన్ చెప్పి 10 రోజుల కిందట అన్నంత పని చేసిండ్రు. తుపాకులు సూటు పెట్టి చూస్తుండగా కిలోన్నర బంగారం ముడుచుకొని అవతల పడ్డారు బండ్ల మీద. ఒకాడ వాటాలు వంచుకొని ఏటోళ్ళట్ పారార్. గమ్మతేందంటే ఒకల ఫోన్ నెంబర్ ఒకలకు తెలియదట. పుసుక్కున ఒక్కడు దొరికినా అందరు పని అవుతుంది కదా. మళ్ళా కాకుంటే గ్యాంగ్ లీడర్ గాని కాడ అందరు నెంబర్లున్నాయి. అయితే ఒకడు బెంగాల్లా ఓ వ్యాపారికి బంగారం అమ్మేతానికి వస్తుండని మన పోలీసులకు మతల వందితే రాంగనే పట్టేసిండ్రు. కడ్మోళ్ళు బీహార్లో అరెస్ట్ అయితే అసలోడు ఏడున్నాడో జాడబడతలేడట. గా మోతేవారి కూడా దొరికినాక కరీంనగర్ పట్టుకొచ్చి వివరాలు బయటికి చెప్తారట పోలీసులు. కానీ గా సినిమా చూసి మంచిగానే పిలాన్ వేసిండ్రు గాని అదే సినిమాలా అందరు దొరుకుతారు. మా పని కూడా అవుతుందనే గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరా వారి. ఈ దెబ్బతోటి అంతటా బంగారం దుకాణాల ఓనర్లు అదురుకున్నారనుకోరాదుర్రి. సెక్యూరిటీ పెంచిండ్రు, సీక్రెట్ కెమెరాలు పెంచిండ్రు. తులం 1,00,000 దాట. మరి కిలోలో కిలోలుంటదాయే. ఈ మధ్య దొంగతనాలు కూడా ఎక్కువ ఉండబట్టి మేము కూడా గోల్డ్ షాప్ లో గోల్డ్ ఎక్కువ డిస్ప్లే కూడా పెట్టడం జరగట్లేదు. దుక్న పొల్లే కాదు, మీరు కూడా జర పైలముండుండ్రి. ఊర్ల పొంట రాత్రిపూట బంగ్లాల మీద వండేటోళ్ళు ఇంటికి బందవస్తు తాళమేయుండ్రి. గట్లనేమన్నా సప్పుడైతే జప్పున లేచి చూడుర్రి. లేకుంటే తెల్లారినాక నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది సుమా.